యదువంశీయుల పట్ల కరుణాతరంగుడైన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినను విశేషంగా యదుపతి అయి ఉన్నాడు. యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే. భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు అని వేదములందు చెప్పబడింది. ఈ శక్తులన్నీ అంతర్బాహ్యాలలో వర్తిస్తుంటాయి. వాటిలో యోగమాయ ప్రధానమైనది. సర్వదా రమణీయమైనది, అందమైన గోవులతో నిండి ఉండేది అయిన బృందావనములో వ్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశించాడు. వసుదేవుని పత్నులతో ఒకతే అయిన రోహిణి బృందావనములో యశోదానందుల ఇంటిలో ఉన్నది. రోహిణియే కాదు, యదువంశీయులెందరో కంసుని దురాగతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదురైపోయారు. వారిలో కొందరు కొండ గుహలలో కూడా నివసించసాగారు. భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు. దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు. నా అంశయైన శేషుడు ప్రస్తుతము దేవకి గర్భంలో ఉన్నాడు. దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోనికి మార్చు. ఈ ఏర్పాటు తర్వాత పూర్ణ శక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మింపగలవు. నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందున శీఘ్రముగా కోరికలను తీర్చుదానవైనందున జనులు నిన్ను గంధ దీప పుష్ప బలులతో పూజిస్తారు. లౌకిక సిద్ధులను కోరేవారు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అని వివిధ నామాలు కలిగిన రూపాలలో నిన్ను అర్చిస్తారు. శ్రీకృష్ణుడు మరియు యోగమాయ సోదరుడు సోదరిగా పరమశక్తిమంతుడు పరమశక్తి స్వరూపిణి ఆవిర్భవించారు. శక్తివంతునికి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి సర్వదా శక్తిమంతునికి ఆధీనంలోనే ఉంటుంది. లౌకికులైన వారు శక్తి ఆరాధకులై ఉంటారు. కాగా భక్తులు శక్తిమంతుని ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు పరమశక్తివంతుడు. భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమ శక్తి స్వరూపిణి. నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిమంతుని, శక్తిని ఇరువురిని పూజిస్తారు. అందుకే విష్ణు ఆలయాలు, దేవీ ఆలయాలు వందలు వేలాదిగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు వారిని ఏకకాలంలో పూజించడం కూడా జరుగుతుంది. శక్తి ఆరాధకుడు శ్రీకృష్ణుని బాహ్య శక్తి అయిన దుర్గాదేవిని ఆరాధించేవాడు. అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా